శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 12 అక్టోబర్ 2025 నుంచి 18 అక్టోబర్ 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో చంద్ర గురువులు ఉన్నారు. సింహ రాశిలో కేతువు, కన్య రాశిలో రవి శుక్రుడు, అలాగే తుల రాశిలో కుజ బుధులు, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో వక్రించిన శనిగారు. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కన్యా రాశిలోకి వచ్చి ఉన్నది. గురువు గారి యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉచ్చ పొంది ఉన్నారు. అలాగే కన్యా రాశిలోని రవి గారి సంచారము తుల రాశిలోకి వచ్చి ఉన్నది. ఇవి స్థితులు మారినటువంటి గ్రహాల యొక్క స్థితులు కాగా, గ్రహ సమ్మేళనాల యొక్క స్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే, చంద్ర గురుల యొక్క కలయిక గజకేసరి యోగాన్ని, ఆ యోగ ఫలితాలని ఇస్తూ ఉంటుంది. అయితే మనము చెప్పుకునేది గోచారము కాబట్టి ఈ గోచారంలో యోగాలు అనేవి అంత గొప్పగా ఫలించవు. కానీ ఈ గోచారంలో ఈ గ్రహాల స్థితుల వల్ల గాని, కలయిక వల్ల గాని, దృష్టి చేత గాని, జన్మజాతకంలో ఇలాంటి గ్రహస్థితులు ఉన్న వారికి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఇది చెప్పదగ్గ విశేషం. ధనము రీత్యా గాని, కీర్తి ప్రతిష్టల రీత్యా గాని చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే రవి శుక్రుల యొక్క ఫలితము చక్కటి పరిపాలనా రంగంలో సమర్థతని సూచించజేస్తూ ఉంటుంది. ఇక బుధ కుజులు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ ఇలాంటి వాటి తయారీలో గాని, ఉత్పత్తిలో గాని, లేదా వాటిని వినియోగంలో గాని, వాటి యొక్క సేల్స్ అమ్మకాలలో గాని, ఎగుమతి దిగుమతి వ్యాపారాలలో గాని చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక గ్రహస్థితుల యొక్క దృష్టి ఫలితం ఏ విధంగా ఉంటుంది అంటే, గురువు గారి యొక్క పంచమ దృష్టి ఫలితము బుధ కుజుల మీద పడుతూ కాస్త ఉద్రేకము తగ్గడము, బుద్ధి వికసింపచేయడము, ఆలోచన పెరగడము, కాస్త నిదానంగా ఇది ఏమిటి అనేటటువంటి ఆలోచనలు పెరిగి నిలకడతనం, ఇలాంటివన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే శని గారి యొక్క సప్తమ దృష్టి రవి శుక్రుల మీద ఉంటూ ఉన్న కారణం చేత వైవాహిక జీవితంలో చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉండడము, అలాగే రక్త సంబంధమైన, చర్మ సంబంధమైనటువంటి దోషాలు ఏమన్నా ఉన్నట్టయితే రుగ్మతలు కొంచెం ఇబ్బందికరంగా ఔషధ సేవ చేయాలి అనేటట్టుగా ఉండడము లాంటివి ఉంటూ ఉంటాయి. ఈ విషయాలలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవి ముఖ్యంగా శని, రవి, శుక్ర గ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే ఔషధ సేవ కూడా అవసరం అవుతుంది. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి రవి గారి యొక్క స్థితి ఇక్కడ కుజ బుధులతో కలిసి ఉంది. అంటే తులారాశిలో బుధాదిత్య యోగం పడింది. రవి గారు ఇక్కడ నీచ పొంది ఉంటారు కాబట్టి ఈ యోగము సఫలీకృతము కాదు. అలాగే చంద్ర శుక్రుల యొక్క కలయిక జరుగుతూ ఉంది. ఇది లలిత కళలలో చాలా మంచి పేరు ప్రతిష్టలు రావడము, కళలకి సంబంధించి వృద్ధి జరగడము, ఇలాంటివి ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాం. మీనరాశి వారికి ఈ 12 అక్టోబర్ నుంచి 18 అక్టోబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, ఇక్కడ ఒక్క విషయాన్ని తెలియజేయాలి. ఏలినాటి శని జరుగుతూ ఉన్నది. శని గారి యొక్క బలము లేదు. అర్ధాష్టమంలో గురువు గారు ఉన్నారు. గురువు గారి యొక్క బలము లేదు. అలాగే వ్యయస్థానంలో రాహు గారు ఉన్నారు. రాహు గారి యొక్క బలము లేదు. ఎటొచ్చి ఉన్న బలమల్లా ఒక్క కేతువు గారి బలం మాత్రమే ఉన్నది. ఇక ఇతరత్ర ఎవరి బలాలు కూడా మీన రాశికి లబ్ధి కలిగేటటువంటి ఫలితాలు కలగబోవడం లేదు. మరి ఇలా ఉన్నప్పుడు ఎవరికైనా కానీ పరిస్థితులు వ్యతిరేకంగానే ఉంటాయి. ఈ వ్యతిరేకమైన పరిస్థితుల నుంచి బయటపడడానికి కావలసినటువంటి మానసిక స్థైర్యాన్ని వీళ్ళు పెంపొందించుకోవాలి. అది పెంపొందించుకోవాలి అంటే నవగ్రహాల యొక్క హోమం చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే హనుమాన్ చాలీసా చదవడం చాలా చాలా మంచిది. కుటుంబ జీవితంలో ఇబ్బంది కనిపిస్తోంది, బంధువర్గ రీత్యా సహాయ సహకారాలు ఏమీ కనబడడం లేదు సరిగదా, ఇంకా కొంత సూటిపోటి మాటలు వినబడుతున్నాయి. అలాగే అర్ధాష్టమంలో ఉన్నటువంటి గురువు గారు ఇచ్చేటటువంటి స్థిర చరాస్తుల వృద్ధిని ఇవ్వకుండా చేస్తున్నారు. సంతానం పట్ల కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఆరోగ్య విషయంలో కానీ
కుటుంబ జీవితంలో కానీ, వైవాహిక జీవితంలో కానీ, దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళొచ్చే విషయంలో కానీ, వ్యాపార విషయాలలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ, ప్రతి విషయంలోనూ ప్రతి డివిజన్ వాళ్ళకి కూడా అసంతృప్తి కనిపిస్తుంది. విద్యార్థులు కష్టపడి చదవాలి, ఉద్యోగస్తులు కష్టపడి ఉద్యోగం చేసుకోవాలి, అలాగే సంతాన రీత్యా మీరు ఓర్పుగా ఉండాలి. ఇలా అన్ని రకాలుగాను ఓర్పుయే కనిపిస్తుంది, ఓర్పుగా ఉండడమే కనిపిస్తుంది. అయితే ఒక చీకటిలో ఒక చక్కటి దివిటి వెలిగితే ఎంత ఆనందమయంగా ఉంటుందో, వీరికి వారాంతం వచ్చేటప్పటికి గురువు గారి యొక్క పరిస్థితి పంచమ స్థానంలోకి వచ్చేసి వీళ్ళకి ఒక మంచి జీవితానికి వెలుగునిస్తుంది. ఈ శనిగారి బలము, ఈ రాహు గారి బలము అర్ధాష్టమం దాటిపోయింది కాబట్టి గురువు గారు ఇచ్చే బలం వల్ల వీళ్ళ శనిగారి రాహు గారి యొక్క బలాలు నిర్వీర్యం అయిపోతున్నా కూడా వీరికి ధైర్య సాహసాలు వస్తున్నాయి. సంతానం బాగుంటారు. ముందర నవమ దృష్టి చేత రాశిని చూస్తున్నారు. ఇది చెప్పుకోదగ్గ విశేషాంశం. సంతానం చాలా బాగుండడమే కాదు, పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యం అంతా వీరికి ఇప్పుడు అన్ని పనులు అయిపోయేటట్టుగా ధనం వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, విలువైన ఆభరణాలు వస్తాయి. అలాగే ఏదన్నా మంచిగా ఒక నామాన్ని గాని, ఒక స్తోత్రాన్ని గాని తీసుకుంటారు, ఒక మంత్రాన్ని తీసుకుంటారు, గురుముఖంగా కూడా తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒక పన్నీటి జల్లులాగా గురువు గారి యొక్క ఆగమనం వీరిని చాలా చాలా ఆనందింపజేస్తోంది. అలాగే ఊహించని విధంగా ధనలబ్ధి కూడా కలుగుతోంది. కేతువు గారి యొక్క స్థితి షష్ఠ స్థానంలో ఉండి ఆదాయం మెరుగుపడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక మిగతా అన్ని విషయాలు ఇప్పుడు చెప్పుకున్నట్టుగా అసంతృప్తికి లోనవుతూ ఉన్నాయి. గురువుగారు వచ్చేసారు కాబట్టి గురువుగారు వచ్చిన దగ్గర నుంచి అంటే వారాంతంలో మీకు మంచి శుభకరమైనటువంటి ఫలితాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. అప్పటి వరకు ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చెప్పినటువంటి పరిహారాలు హనుమాన్ చాలీస పారాయణ చేసుకోవడము, నవగ్రహాల యొక్క హోమం చేసుకోవడము తప్పనిసరి. ఇది చాలా చెప్పదగ్గ సూచన, మీరు కూడా పాటించదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆరోగ్య విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.